అందరూ తీయండి. ముందు పరిశుద్ధ గ్రంథంలో, ఏహెజ్కేలు గ్రంథంలో 47వ అధ్యాయము 47వ అధ్యాయము 9వ వచనం. తీశారా అందరూ? తీసిన వాళ్ళు ఇప్పుడు చదవండి. లేకపోతే 8వ వచనం నుండి చదువుతాం. చూడండి, 8వ వచనం నుండి చదువుతాం అమ్మా. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను ఈ నీళ్లు ఉబికి తూర్పుగా ఉన్న ప్రదేశమునకు పారి అరాబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అగును. వడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నెల్ల జలశరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్లు అగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. హల్లెలూయా. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకు. కొంచెం జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యంలో నుండి మనము చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం, పరిశుద్ధుడా నమ్మకం తండ్రి, కొన్ని మాటలు సందులో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరచమని నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ మహోన్నతమైన స్థలానికి సమర్పించుకుంటూ క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ నామం పేరట స్తుతించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ ఒక నది ఉన్నదండి. మనం ఎక్కడి వరకు వెళ్ళామంటే ఆ నది ఎంతవరకు వచ్చింది? ఆ నది ఏ నది? అది చీలమండలోతు, మరి ఒక 1000 మూరలు కొలిస్తే మోకాళ్ళ లోతు, మరి ఒక 1000 మూరలు కొలిస్తే నడుము లోతు, మరి ఒక 1000 మూరలు కొలిస్తే దాటలేనంత నదిలాగా, దాటలేనంత నది 1000 మూరలకి మారింది. 1000 రోజులంటే ఎన్ని సంవత్సరాలు పట్టుతాయా? 1000 రోజులకి ఎన్ని సంవత్సరాలు? 1000/365. ఏంటి బయటికి వెళ్ళిపోయారు? ఏ లెక్కలోళ్ళు కనపడతలేదు ఎవరు? 2 సంవత్సరాలు 7 నెలలు వచ్చింది. అంటే 3 లేకపోతే శీలమండలో 1000, మోకాళ్ళలోకి 1000, నడుములోకి 1000, ఏదలేనంత నడుములో దాటిన తర్వాత అంటే 2.5 సంవత్సరాలు వేసుకోండి. 4 2 8 సంవత్సరాలు, 7 4 28 నెలలు. ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి? 20 నెలలు వచ్చినాయి కదా. 4 ఏళ్ళు 28 అయితే దాదాపు ఎన్ని సంవత్సరాలు? ఒక 2.5 సంవత్సరాలు. మళ్ళీ మొత్తం 10 సంవత్సరాలు విశ్వాసులు ఏమవ్వాలంటే దాటలేనంత లోతులో నదిలో ప్రవహించే నదిలో ఈదుతూ ఉండాలి. ఈదుతూ ఉన్నారా? దేకుతూ ఉన్నారా? శీలమండల్లో డ్యాన్స్ వేస్తున్నారు. శీలమండలం అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? హ్యాంకిల్ లెవెల్. ఏ లెవెల్? హ్యాంకిల్ లెవెల్. ఈ హ్యాంకిల్ లెవెల్ అంటే ఏంటిది? ఇక్కడెక్కడే కొట్టుకులాడే పరిస్థితి. ఏ ప్రాణం? అవన్నీ విన్నాం, ఇక మళ్ళీ చెప్పనులే. కానీ ఇప్పుడు నదిని గురించి వింటున్నాం. ఈ నది ఎలాంటి నది అంట? ఈ నదికి మనం ఒక పేరు పెట్టొచ్చు, జీవం ఇచ్చే నది. హల్లెలూయా. ఈరోజు మన అంశం పేరు జీవం ఇచ్చే నది.
అంటే దేవుని ఆత్మ ప్రవాహపు నది అని పేరు. పరిశుద్ధాత్మ ప్రవాహపు నది, దేవుని ఆత్మ ప్రవాహపు నది ఈ నది పేరు. అయితే నేనంటున్నాను, ఎక్కడైనా ఎండిన భూమి మీద విత్తనాలు వేస్తే మొలుస్తాయా? ఏ ఎండిన భూమి మీద విత్తనాలు వేసినా మొలుస్తాయా? అదే ఎండిన భూమి కాస్తంత వర్షంతో తడిస్తే విత్తనాలు వేసినప్పుడు ఏం జరుగుతాయి? ఖచ్చితంగా మొలుస్తాయి. విత్తనాలు వేస్తే మొలుస్తాయి. అలాగే ముందు అసలు కొంచెమైనా తడవాలంటే గడప కింద నుండి నీళ్లు ప్రారంభం అవ్వాలి కదా. ఏం ప్రారంభం అవ్వాలి? గడప కింద నీళ్లు. అసలు ఆ గడప కింద నీళ్ళ అనుభవం కనపడుతుందా? శీలమండల లోతులో, మోకాళ్ళ లోతులో, నడుము లోతులోకి, మోకాళ్ళ లోతు నుండి నడుము లోతులోకి వెళ్ళే అనుభవం కనపడుతుందా జీవితంలో? లేదా? ఆలోచించి. లేకపోతే చాలా ప్రమాదం, చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కోవాలి. ఈ రోజున త్వరగా నేను కొన్ని మాటలు మాత్రం చెప్పిన సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి, మొదటిది దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని ఆత్మ ప్రవాహాన్ని, లేకపోతే జీవ నదిని, ఈ నది పేరు దేవుని ఆత్మ ప్రవాహం లేకపోతే జీవపు నది అని పేరు పెట్టుకున్నాం. ఏ నదిది? జీవపు నది. ఈ నది మన జీవితాల్లో లేకపోతే, ఈ జీవం ఇచ్చే నది మనలో ప్రవహించకపోతే మన జీవితాలు చాలా నష్టపోతాయని గుర్తు పెట్టుకొని త్వరగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ నది పేరు ఏంటంటే ఆత్మీయముగా దేవుని సన్నిధి. మొదటిది ఈ నదికి ఆత్మీయ అర్థం ఏంటంటే దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో ఉండే బిడ్డలు చూడండి, 47 అధ్యాయం 1వ వచనంలో ఉంది, మందిరపు గుమ్మమునకు తోడుకొని వచ్చినప్పుడంట నీళ్లు ఉబికే అనుభవము మొదటిగా మన జీవితంలో. అంటే ఏంటనమాట? మోకాళ్ళ మీద లేకపోతే కూర్చొని దేవుని సన్నిధిలో గడిపే అనుభవం ఉంటే ఉబకటం ప్రారంభిస్తుంది. ఈ జీవ నది సన్నిధి నీలో ప్రవహించడం ప్రారంభిస్తుంది. ఊరకండి, ఊరే బుగ్గగా ఉన్నది. అంటే విశ్వాసంతో ప్రారంభించే ఆత్మీయ జీవితాన్ని ప్రభు చెప్పాడు యోహాను సువార్త 7వ అధ్యాయంలో, నా యందు విశ్వాసం ఉంచు వాడు ఎవడో వాడి కడుపులో నుండి జీవ నదులు ఉబుకును అన్న. జీవనదులు, జీవజలం ఉబుకుతుందట. అలా ఉబకపోతే నీ జీవితంలో చాలా మంచి. నీ దగ్గర సెల్ ఫోన్ ఉంది కదా, సెల్ ఫోన్ ఛార్జింగ్ లేకపోతే పనిచేస్తుందా? కాబట్టి సెల్ ఫోన్తో మెలకువగా ఉంటాం. సెల్ ఫోన్ విషయంలో ఎప్పుడైనా ప్రయాణం వెళ్ళాలంటే ముందు ఛార్జింగ్ ఉందా లేదా చూసుకుంటావా లేదా? ఛార్జింగ్ చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే సెల్తో చాలా మనకి ఎక్కువైపోయింది. అది మనం సెల్ ఫోన్ ఛార్జింగ్ చూసుకుంటున్నాం. మరి సన్నిధికి వచ్చే వాళ్ళు అసలు మందిరానికి వచ్చేటప్పుడు నీలో ఛార్జింగ్ ఉందా? వినటానికైనా నీ మైండ్ పనిచేస్తుందా? ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? వినడానికి సిద్ధపడట్లేదు. సన్నిధి అనుభవం లేదు. దేవుని ఆత్మ సహాయం నీకు దొరకట్లేదు. దేవుని ఆత్మ బలము, దేవుని ఆత్మ కార్యము నీకు జరగనివ్వట్లేదు. అపరాధి ఎక్కడెక్కడో నీ ఆత్మను పాడు చేస్తుంది, నీ హృదయాన్ని పాడు చేస్తుంది. అందుకోసం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మొదటిగా ఈ జీవనది లేకపోతే దేవుని ఆత్మ ప్రవాహము నీలో ఉబకాలి అంటే సన్నిధిలో గడపాలి. ఏం చేయాలి? సన్నిధిలో కంపల్సరీ గడపాలి. అప్పుడే, లేకపోతే నువ్వు దేవుని సన్నిధిలో ఉండలేవు. సన్నిధిలో దేవుని యొక్క ఆత్మలో ఆత్మ నీలో ఉబకాలంటే దానికి మూలం ఏంటో తెలుసా? సన్నిధిలో గడపటమే. సన్నిధిలో గడపకపోతే నీలో దేవుని ఆత్మ ప్రవాహము ప్రారంభం కూడా కాదు. అక్కడ ప్రారంభం అవ్వాలి.
అక్కడ ప్రారంభమైనటువంటి ఆత్మ ప్రవాహం ఏమవ్వాలి? నెమ్మదిగా ప్రియులారా. అంటే దీని అర్థం ఏంటి? ప్రతిరోజు దేవుని సన్నిధిలో, ప్రార్థనలో, తర్వాత దేవుని యొక్క సహవాసంలోనూ జరగాలి. ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, దేవునితో గడపాలి ఖచ్చితంగా. లేకపోతే నీవు దేవుని యొక్క ఆత్మ ప్రవాహాన్ని రుచి చూడని ఉంటుంది. రెండవదిగా నేను మీకు త్వరగా గుర్తు చేయడానికి చెబుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో మరి ఒక మాటకు మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని వాక్యంలో నుండి మీరు చూసినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ పత్రిక 3వ అధ్యాయం 18 వచనం చదువుతారా? 3వ అధ్యాయం 18 వచనం. మనం అందరము ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు కృప నుండి అధికమైన, ఇదండి ఆత్మలో ఎదుగుదల. రెండవది ఏంటో తెలుసా? ఈ యొక్క నది ఎక్కడ ప్రవహించిన వారు ఆత్మలో ఎదుగుతారు. ఈ నది ప్రవాహం ఉన్న వారు మాత్రమే ఎదుగుతారు, లేకపోతే ఆత్మలో ఎదగలేదు. కృప వెంబడి కృప నుండి మరీ అధికమైన కృప. చెప్పండి, ఎక్కడి నుంచి? మోకాళ్ళ నుండి, చీలమండల నుండి, మోకాళ్ళ నుండి నడుములు. మొదటిదేంటి? దేవుడి సన్నిధిలో గడిపే అనుభవం ఉంటేనే ఆత్మ, పరిశుద్ధాత్ముడు నీలో ముగులుతూ ఉంటుంది. ఈ జీవజలం అనే పరిశుద్ధాత్మ, జీవ నది అనే పరిశుద్ధాత్మ నీలో ముగులు ఉండేటటువంటి సన్నిధిలో గడిపితేనే. సన్నిధిలో గడపకపోతే కుదరదు. సన్నిధిలో గడుపుతూ ఉండగా దేవుని కృపను బట్టి మనల్ని ఏం చేస్తావో తెలుసా? రెండవది మీకు జ్ఞాపకం చేశానే, లోతులోకి వెళ్తారంట. దేంట్లోకి వెళ్తావు? ఆత్మీయ అనుభవం లోతులో వెళ్తావు. అంటే ఆత్మీయంగా కొంచెం ఎక్కువ లోతులోకి వెళ్తే కృప వెంబడి కృప, దేవుని యొక్క కృపను ప్రతిబింబం చేసే వారని ఉంటామంట. మరి చదువమ్మా, మనమందరము ముసుగులేని ముఖముతో ఏంటి? ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయించు మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ఇదండి మా చీలమండలం నుండి మోకాళ్ళు వచ్చే తీసుకెళ్ళే అనుభవం. ఇలాంటి అనుభవంలో ఉంటే సన్నిధిలో నుండి నువ్వు ఇంకా అధికమైనటువంటి బలం పొందుకొని కృప వెంబడి కృప నుండి అధిక కృపను పొందుకునే స్థాయికి వెళ్ళాలి. మూడవదిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నీలో ఇంకా ఉన్న కొద్దిగా జీవాన్ని పుట్టించాలి, లోపల జీవం. ఇప్పుడు ఉదాహరణకి అక్కడ వాక్యంలో ఒక మాట ఉంది, ఆ నది ప్రవహించు చోటల్లో ఏమవుతుంది? ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తలో నీలో ఏమేమి చచ్చిపోయిందో తెలుసా? ప్రార్థన ఎడల ఆసక్తి చచ్చిపోయింది, వాక్యం ఎడల ఆసక్తి చచ్చిపోయింది, కుటుంబ ప్రార్థన భార్యతో భర్తతో కలిసి చేసుకుందామని ఆసక్తి చచ్చిపోయింది. చచ్చినయాలు ఉండయా? నిజంగా ఎంతమందిలో మీరు కుటుంబ ప్రార్థన చేసుకుందాం, ఉదయం లేచి ఏకాంతంగా ప్రార్థన చేసుకుందాం, ఏకాంతంగా బైబిల్ చదువుకుందాం, తెల్లారితే డ్యూటీలు ఉంటాయి, పనులు ఉంటాయి, ఎన్నెన్నో పనులు ఉంటాయి, ఏయో పనులు వస్తాయి. కాబట్టి నా మొదట నేను దేవునితో గడపాలి అనే ఆలోచన నీలో ఉన్నప్పుడు సన్నిధిలో ఉంటావు. బలం పొంది కృపణబడి పొందుకుంటావు. మూడవదిగా ఈ నది నీలో ప్రవహిస్తూ ఉంటే ఏమవుతుందో తెలిసి నీలో చచ్చిన గుణాలన్నీ పొందుతుంది. కొంతమందికి ఏమైనా తెలుసు, బంధాలతో చచ్చిపోయి, కొంతమందితో ఆత్మీయ బంధాలు చచ్చిపోయి శరీర బంధాలు పెరుగుతాయి. అంటే నా ఆత్మీయులతో ఐక్యతగా అనుభూతి కాదు. ఏమైంది? ఇంతకు ముందు ప్రార్థించేవాడితో స్నేహం చేసేవాడు, ఇంతకుముందు దేవుని వాక్యంతో గౌరవించే వ్యక్తి ఏమైపోయింది? చచ్చిపోయింది. అప్పుడప్పుడు మనం పాడతాం కదా, ఎండిన ఎముకలన్నీ
తిరిగి జీవింపచేయుమయా, జీవనది నా హృదయములో ప్రవహింపచేయుమయా. మీరు ఈ నది ప్రవాహం ఉంటేనే మరలా బ్రతుకుతారు, మరలా చచ్చిపోయినటువంటి ఆ మంచితనాలు బ్రతికిస్తాం. అమ్మ ఇప్పటికే పాడైపోయింది, ఎడారిగా మారిపోయింది జీవితం. చాలా మంది బ్రతుకు ఎడారి బ్రతుకైపోయింది. ఎడారిలో ఏ ఎత్తనం మొలవదు. కొంచెం వర్షం కురవలేదు, వర్షం కురవలేదంటే విశ్వాసం ప్రారంభిస్తూ, విశ్వాసంతో సన్నిధిలో గడుపు, విశ్వాసంతో వాక్యం చదువు. నీ కుటుంబ పరిస్థితుల కంటే, నీ ఇంటి పరిస్థితుల కంటే, నీ ఆస్తి పరిస్థితుల కంటే, నీ పిల్లల పరిస్థితుల కంటే దేవుని ముందు పెట్టుకో. దేవుని ముందు పెట్టుకో. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఉపికే జలముగా ఉంటాడు. తర్వాత కృపలోని కృప, అధిక కృపలోనికి నడిపించబడతావు. తర్వాత ఏమేమి చచ్చిపోయినాయో అమ్మ చివరి దినాల్లో ఉన్నామండి. ఆఖరి దినాల్లో ఉన్న మనకి ఏం కావాలో తెలుసా? నిండైన జీవం పొందుకోవాలి. మరలా భక్తుడు దావీదు 151వ కీర్తన అంటాడు, మరలా ఏంటంట? క్రియేటింగ్ ఏ క్లీన్ హార్ట్ అండ్ రైట్ అండ్ రైట్ స్పిరిట్ వితిన్ మీ అంటే నాలో మరలా నూతన హృదయం కలగచేయవా, నీ రక్షణానందం నాకు మరలా పుట్టించవా. నీ రక్షణానందం నాకు మరలా నిజంగా అనుభవిస్తున్నావా? రక్షణ పొందిన వ్యక్తిని ఆనందిస్తున్నావా? నేను ఒకసారి చెప్పాను మీకు, పోయిన వారం అనుకుంటాను. సాక్ష్యం చెప్పే ముందు అన్నిటికంటే గొప్ప సాక్ష్యం ఏంటని చెప్పాను చెప్పండి. చెప్పండి ఏంటి? నన్ను పాపినైన నన్ను పరిశుద్ధుడిగా చేసుకున్నాను. జీవాధిపతి సృష్టికర్త అయిన నా దేవుడు నాకు దేవుడిగా ఉన్నాడు. నాకు కుమార్తెగా స్వీకరించాడు. పరలోక పౌరసత్వం ఇచ్చాడు. ఆ ఆనందంతో నా ప్రభువు చేసే కార్యాల్లో నేను సాక్ష్యం చెప్తున్నాను అని చెప్పగలిగితే నీ సాక్ష్యం ఎంత మంచిగా ఉంటుంది, ఎంత ఉత్సాహంగా ఉంటుందో. దేవుడికి మహిమకరం. చెప్పండి, మూడవది ఏంటి? ఈ నది ప్రవహించే చోట ఏమవుద్ది? సన్నిధి అనే నది, దేవుని ఆత్మ అనే జీవనది. నువ్వు సన్నిధిలో గడుపుతుంటే దేవుని యొక్క బలంలో అధికమైన బలంలో పొందుకుంటూ, కృపను పొందుకుంటూ అధికమైన కృపలో జీవిస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ నది నీలో కార్యం జరిగింది. ఏంటో తెలుసా? ఇంకో మాట చెప్పనా? ఒకవేళ అవయవాల్లో కూడా తగ్గినా, సత్తు వచ్చినా, సత్తు లేని అవయవాల్లో కూడా బతికేస్తుంది. ఒకరు బతికిపోయినా ఆత్మీయ ఆనందం మాత్రం కాలంగా ఉంటుంది. ఎక్కడ చూడండి, ఆ దరిద్రుడైన దేకలాదరు ఊళ్ళతో రోగమే, కానీ ఎక్కడైనా రక్షణానందం తగ్గిందా? రక్షణానందం తగ్గిందా? తగ్గల. ఆత్మీయ ఆనందం తగ్గిందా? తగ్గల. పరలోకంలోకి వెళ్ళాక నిజమైన ఆనందం అనుభవిస్తాం. ఎందుకంటే పరలోక సంబంధం. హల్లెలూయా. ఏ సంబంధం మనం? పరలోక సంబంధం. పరలోక సంబంధం ఉంది కాబట్టి మనం ఈ బలాన్ని పొందుతూ ఈ ఆనందాన్ని అనుభవిస్తాం. లేకపోతే చిన్న చిన్న వాటికి మనం నిజమైన ఆనందాన్ని అనుభవించాం, నిజమైన సంతోషాన్ని అనుభవించాలి. నిజమైన సంతోషం అనుభవించాలంటే ఈ నది నీలో ప్రవహించాలి. ఏంటన్నది? జీవనది. ఎప్పుడు ప్రవహిస్తుంది? సన్నిధిలో గడిపే అలవాటు ఉన్నప్పుడు. సన్నిధిలో గడుపుతూ కృపను, అధికమైన కృపను బలపడినప్పుడు. మూడవదిగా ఈ నది నీలో ప్రవహించి జీవం లేని స్థితిలో, ఏవేవి జీవం లేని స్థితిలో ఉన్నాయి నీలో లక్షణాలు, ఏ లక్షణాలు చచ్చిపోయాయో మరలా బతుకుంటాను. మరలా పోగొట్టుకున్న ఆత్మీయ సహవాసంలోకి వస్తావు, పోగొట్టుకున్న దేవుని సహవాసంలోకి వస్తావు, పోగొట్టుకున్న ప్రార్థనాత్మ వల్ల పొందుతావు, పోగొట్టుకున్నటువంటి పరిశుద్ధత వల్ల పొందుతావు, పోగొట్టుకున్నటువంటి నీతిని మరలా పొందుతావు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో చెప్పినట్లుగా నీవు పోగొట్టుకున్నా. ఈ భక్తులు ఎవరు పాడారు? పోగొట్టుకున్నవన్నీ ఇచ్చితిని రెట్టింపు శోభ మరలా తెచ్చి. అప్పుడు ఆనందంగా పడతాం, ఆత్మతో పాడతాం. అప్పుడు ఆత్మతో. లేకపోతే ఈ నది ప్రవహించే చోట్లు ఇది. మూడవది
నాలుగోది లాస్ట్ మాట ముగిస్తున్నాను. నాలుగోది ఏంటో తెలుసా? ఈ నది ఎక్కడికి వెళ్తుందో అంటే ఈ నది కలిగిన వ్యక్తిగా నీవైనా ఎక్కడుంటావో ఆ స్థలంలో ఉండేటువంటి వారికి కూడా నీవు ఆశీర్వాదకరంగా ఉంటావని. ఎలా ఉంటావు? దేవుని వాక్యంలో 1 పేతురు పత్రిక 3:9 చాలా సార్లు మీకు చెప్తా ఉంటాను. ఏమై ఉన్నామని? ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలువబడ్డాము. హల్లెలూయా. ఏ ఆశీర్వాదం అండి? వాళ్ళ ఇళ్ళకంటే ఆస్తులు వాళ్ళకు రావాలా? వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఐశ్వర్యం వంతులు అవ్వాలా? కాదు. అన్నిటికంటే ముఖ్యమైన తెలుసా? మీరు లోకములకు యేసుప్రభు చెప్పారు మత్తయి 5, లోకానికి మీరు వెలుగు, ఉప్పు. అంటే మీ ఉప్పు ప్రతి ఇంటికి అవసరం. ఉప్పు ఏ ఇంటికి అవసరం లేదండి. ఉప్పు అవసరం లేని ఇల్లు ఏమైనా ఉంటుందా? విశ్వాసి అవసరం లేని ఇల్లు కూడా ఏది ఉండదు. అవసరానికి, వాస్తవానికి ప్రతి ఒక్కరికి అవసరం. వెలుగు అవసరం లేని ఇల్లుందా? వెలుగు అవసరం లేని ఇల్లు. అంటే ఈ రెండింటికి పోల్చాలంటే నీవు ప్రతి ఇంటికి అవసరం ఉంటావు. నీవు ప్రతి ఒక్క వ్యక్తికి అవసరం వస్తావు. నీవు లోకానికి వెలుగై ఉన్నారు, నీ లోకానికి ఉప్పై ఉన్నారు. అంటే ఏంటన్నమాట? నువ్వు ఆశీర్వదించే నీ ద్వారా ఆశీర్వదించబడతావు. నువ్వు నిజంగా రక్షించబడి ఈ 3 అనుభవాల్లో ఏ అనుభవమో శరీరంలో గడిపే అనుభవం, ఆ శరీరంలో నుండి అధికమైనటువంటి కృపను పొందే అనుభవం. అలా ఉన్నప్పుడు ఈ జీవజల నది నీలో ప్రవహిస్తుంది. ఇప్పుడు ఈ జీవజల నది నీకు దేవుని ఆత్మ అనే ప్రవాహం నీలో ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నా, ఎక్కడ మాట్లాడుతున్నా ఈ ప్రవాహంలో నుండి మాట్లాడతావు. కనుక ఈ నది 4 చోట్లలో ఏమవుతుంది ఏంటంటే సమస్య. నీ ద్వారా నీటి వారు బ్రతుకుతారు, నీ ద్వారా నీటి వారు బ్రతుకుతారు. ఇప్పుడు ఆ నది ఒక వ్యక్తిని తీసుకుందాం. ఆ నది ఒక రహాబులో ప్రవహించింది, ఒక సమరస్త్రీలో ప్రవహించింది, ఒక జక్కైలో ప్రవహించింది. ఇలా ఎంతమందిని చెప్పొచ్చు మనం? ఆ నది సౌలు అనే అతనిలో ప్రవహించింది, పౌలయ్యాడు. సమరస్త్రీ పరిశుద్ధురాలైంది. రహాబు వేశ్య ఒక పరిశుద్ధమైన బిడ్డ అయింది. ఎలా ఎంతమంది గురించి మనం చెప్పుకోవచ్చు? ఉన్నారు లేదా? ఆ నది ఒక అన్యురాలైనటువంటి రూతు ఎక్కడికి వచ్చింది చెప్పండి? మోయాబులో ఉండే వ్యభిచార సంతానానికి పుట్టినటువంటి ఆ దేశ ప్రజల్లో నుండి వచ్చిన అన్యురాలైన మోయాబురాలైన రూతు ఇశ్రాయేలీలో కలిసి ఎంతమంది చెప్పండి? చచ్చిపోయే ముసలానికి ఆశీర్వాదకరంగా ఉంది. చచ్చిపోయే ముసలానికి ఆశీర్వాదకరంగా ఉంది. అంత మాత్రమే కాదు, ఆమె మరలా శుద్ధించే మధురమైన అనుభవాలు తీసుకొచ్చింది. నయమి కాస్త మారా అయింది, మారా కాస్త మరలా రూపు ద్వారా ఏమైంది? మళ్ళీ మాధుర్యమైంది. మాధుర్యం. నయమి అంటే మాధుర్యం. నన్ను మాధుర్యం అని పిలవతా అంటే నేను పిల్లల్లో పోగొట్టుకున్న భర్తని పోగొట్టుకున్న దిక్కుమాలిన దాన్ని నన్ను చేదు అని పిలవండి, విషమని పిలవండి అన్నాను. కానీ ఆ విషపింటిలో విషమూలము వాళ్ళు ఉన్న ఈ నయోమి రూతును తెచ్చుకుంది. రూతు ఎంత వచ్చింది? ఆ విషపు అనుభవాలు కాస్త విరిగిపోయి మరలా మధురానుభవాల్లోకి వచ్చింది. హల్లెలూయా. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహా ఆశ్చర్యమే. ఆశ్చర్యం మనం కలిగి ఉన్నది సామాన్యమైన దేవుడు కాదు, సర్వశక్తిమంతుడైంది, ఆశ్చర్యకరమైనది. ఈయన ఆత్మరూపిగా ఉన్నది, పరిశుద్ధాత్ముడుగా ఉన్నది, జీవనదిగా ఉన్న దేవుడు. పరిశుద్ధాత్మ ప్రవాహమై నీలో ప్రవహించే నీ జీవితం ద్వారా, నీ ఇంటి వారే కాదండి, అనేకులు. ఎంతమంది పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉన్నారు. వారందరికీ జీవమునిచ్చే పరిశుద్ధాత్మ ప్రవాహము నదిలో ఈ మాటలు విన్న నీవు మారుదాకా సన్నిధి అనుభవముతో కృపలో బలపడి అధికమైన కృపలు పొందుకునే బిడ్డగా వర్ధిల్లుతూ దేవుని ఆత్మ నది నీలో నిలిచి ప్రవహించే వ్యక్తిగా మార్చబడి
అనేకులకు ఆశీర్వాదకరముగా మార్చబడటానికి ఈ మాటలు ప్రతి ఒక్కరికి దీవెనకరముగా చేయవుగాక. ఆమె దేవుడి మాటలు మనందరి కొరకు దీవించుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. దేవుడి